గంగలాడి వరాలు మరి ఎటున్నదే అవురా శరణు శరణు మాదంబారాని చంబవీరాని గంగా భవాని కన్నదూడు కన్నా తల్లి గంగారమ్మ దేవి మాయమ్మ చూడారమ్మ గాలి మే జ్ఞాన మూరమందు మోజాల వెళ్ళు ఒల్లందు మిరియా ప్రారంభులు మిరియా ముందు మా యాదవులకు మూల దేవత మందలోన నెలకొన్న మగవ సౌడమ్మ దేవి సౌడమ్మ పాటి మీది గురుల పండుగ పాదొద్దుల పండుగ పట్టి నిన్ను కొలుతూరమ్మ పాకనాటి వాళ్ళు ఎర్ర గుల్లాలు ఎర్ర జెండా ఎత్తినాడు యమధర్మరాజు కలికి జెండా ఎత్తినాడు కలియమూల రాజు ఆ కొల్లరాజు నక్షత్రాన గంధమాల నడమోరంగల్లు కలిసి యుద్ధం పోయేసి కళ్యముల రాజు యాదవుల రాజు అంత్రాన పోనాలు చంద్రహారాలు శివుని దిగలోన దిలమై ఉన్న దేవి గంగమ్మ అమ్మ గంగమ్మ తాలుందనాలు సగనమ్మ శ్రీ వల్లమిలోన జల్ల పండవాలే వెన్న పండవాలు భూపతి కురువాల మీద కుర్తెనమ్మ వాన కురులన్నీ రవయ్య అయ్యా దంగమా దేవా దంగమా అవురా ఎర్రంగా పొద్దుపడితే ఏం పెళ్ళలాగిందా ఎత్తినారు యాదవరాజులు ఎర్ర జెండా ఎత్తి కలిగముల రాజు గంగా నెగదరణి ఏతుగడియాగమమ్మ ఆ గంగ ప్రార్థన ప్రకారం ఉండని పూర్వకాలం నడ దేవతల నడ తెల్లారబోదు పొద్దుముకోదు అటువంటి మాతమైన ఎల్లమ్మ మర్యాద మర్యాద గల్లది అవురా రామ 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 రామో రామ రామో రామ 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 ఆదిల ముందు కాలమమ్మో రామ రామో ఎవలేలే రాజంబు మరియలుతున్నారమ్మా ఎవలేలే భూములు వాలియలుతున్నారమ్మా ఎల్లమ్మ ఏలేది ఆరామ ఓరామో ఎల్లమ్మ ఏలేదేమో అటువంటి
మాతను మట్టేడ మారు ఉన్నది శివుడు ఏలేదు ఎండుకొండ కైలాసం ఉన్నది విష్ణు ఏలేదు వైకుంఠ వాసం ఉన్నది బ్రహ్మ ఏలేదేమో సత్యలోక వాసం ఉన్నది ఇంద్రుని భార్య శశిదేవి ఇంద్రలోకం ఎలవట్టిరి దేవతలందరా రథమేల వట్టేనా అమ్మవారు ఎల్లమ్మ పంచదేవాత ఇతలాకు చెల్లాలు చూడాడి బిడ్డారా గౌతముని కోడాలు గంభీరాలు నమ్మ అమ్మవారు ఎల్లమ్మ పంచదేవాత ఆడవిల్ల రేణుక ఎల్లమ్మ తల్లి ఎలా ధనబడి లోపల అదిగో కార్తీక రాజు ఎల్లయ్య మరి అటువంటి ఎల్లమ్మ కట్టిన పదవది దగ్గర చేరవచ్చిన కార్తీక రాజు అచ్చగాడైనా పర్వాలేదు పుచ్చగాడైనా పర్వాలేదు ఓమృతంగాల పొగడములు ఎవరైనా పర్వాలేదు అనుకున్నది ఎవరైనా పర్వాలేదు అతిథులు ఋషులు ఋషాదులు పుణ్యపుంగములు ఎవరైనా పర్వాలేదు నన్ను లగ్గమాడిన మహానుభావుడు ఈలని కట్టిన పదవది నెక్కిన మహానుభావుని లగ్గమాడుతున్నది ఎల్లమ్మ గరుల కంఠుడే నిత్యానందుడు నీలకంఠుడు సకల జీవులు ఇముడు ఉన్న దేవతంగమయ్యా ఉత్తరాలు పల్లె పల్లె బుద్ధి పత్రికలయ్యాగా కంచికి పల్ల కొట్టేలో కార్తీక రాజు కళ్ళ దూతినాడా రమా రమా కార్తీక రాజు కళ్ళ దూచుడు ఒరే దండ సైనికులారా వచ్చపతానులారా ఓరి మాయ మంత్రులారా ఇప్పటికి నాకు 99 మంది భార్యలున్నారు ఎల్లమ్మ లగ్గ మారితే 100 మంది భార్యలు అవుతున్నారు నాకన్నా తండ్రి వాడు లేడు నాకన్నా గొప్పవాడు లేడు నాకన్నా బలహీనుడు లేడు 200 సిరుసుల గల్లవని 100 బుద్ధాల గల్లవని నేనున్నరా ఎల్లమ్మ కట్టిన పదవద్ది నేనెక్కాలే అయ్యయ్య దండ సైనికులారా పదవతిని నెగ్గాలి నేను ఎల్లమ్మని లగ్గమాడాలి నేనే నాకన్నా గొప్ప వాడలేడు నాకన్నా తండ్రి వాడు లేడు నాకన్నా బలహీనుడు ఎవడలేకపాయే 200 సిరుసుల గల్లవాని 100 బుద్ధల గల్లవాని సురత 33 కోట్ల దేవతల పక్కల బల్లమై భాములు అటువంటి మాత్రం పక్కల పచ్చవన్న అటువంటి పక్కల బల్లమయ్యి సురత 33 కోట్ల దేవతల ముక్కుల ఏకోయ పుట్టిన వాళ్ళని నా పేరు కార్తీక రాజు అంటే నాయమ్మో పుట్టలుండే నాగల్ల పుట్టల మరణించి పోవాలి కార్తీక రాజు దండు సైన్యాన్ని మారబలాన్ని ఎమ్మడి పెట్టుకొని ఏనిగలు వంటలు ధనము దైవము ఎండి బంగారము ఇక చేత పట్టుకున్నారే దండి సైన్యము మారబలం వెళ్ళిపోతా ఉన్నారా ఆడలేడు కార్తీకుడే కూడా లేకపాయే ఆడలేడు కార్తీకుడు తల కూడా దిగా లేకపాయేనా అస్తానా పడవిలోనా దేవుడైనా బయలు ఎల్లినాడా
ఆకులు దూరం దేవం కలడ పడవుల్లా అది మారే పెద్ద పుల్ల మాట్లాడములు కూర సింబాలు కొట్లాడమున్నాయి గుడ్డెల కడగరవి గుర్తుకల్ల కడివి లోపల కార్తీక రాజు దండ సరైన మరబల నిమ్మడి పెట్టుకొని ఎండుకొండ కైలాసమే దారి కూడా దిగబట్టినాడా పడవిలోన దేవుడు కూడా బయలు ఎల్లినాడే అద్దనపడి లోపల కార్తీక రాజు దండు సైనాన్ని వారి బలని ఎమ్మడి పెట్టుకొని ఇలా ఎండుకొండ కెలాసం తీరవచ్చినాడే అద్దనపడి లోపల వచ్చినాడు రామ అద్దనపడి లోపల దండ సైన్యం మారుబల నిమ్మడి పెట్టుకొని ఎండుకొండ కైలాసం చేరవచ్చునట ఒరే మంత్రులారా ఒరే దండ సైనికులారా ఒరే అష్టపతానులారా అదిగో మంత్రులారా అది ఎండకొండ కైలాసం లోపల ఎల్లమ్మ సేవలను ప్రకటించిందిరా ఎల్లమ్మ తల్లి ఇలా అటువంటి మాధవని ఇలింత అటువంటి ఇంతలేసి ఆ గద స్తంభం ఉన్నది ఆ స్తంభాన్ని యజమానుభావుడు ఏమి చేయాలని ఆలోచన చేస్తముంది ఓరి మాయపడతారా విష్ణు వచ్చిండు విష్ణు భార్య లక్ష్మీదేవి వచ్చింది బ్రహ్మ వచ్చింది బ్రహ్మ భార్య సరస్వతి దేవి వచ్చింది ఇంద్రలోకంలో ఇంద్రుడి భార్య శిశుదేవి చేర వచ్చింది దేవాన దేవతలను సభ చేసి ఇలా ఎల్లమ్మ గట్టిన 10 నెగలకి టెంకుటెళ్ళ కూర్చొని ఉన్న వాళ్ళ రెండలకు విండని నేనే వచ్చిన కొడుకు అయ్యలారా ఇలా ఎల్లమ్మ కట్టిన సేవలను నేనే లెక్కాలి ఎల్లమ్మ నేనే లెక్క వాడాలి అమ్మలారా ఎల్లమ్మ కట్టిన 10 నేనే లెక్కాలి నేనే లెక్క వాడాలి నన్నుకు నాకు మించిన మహానుభావుడు ఎవడలేడు నన్ను మించిన వీరాది వీరుడు ఎవడలేకపాయే ఎల్లమ్మని లెక్కమల్ల ఆడదాను నారాయణ లెక్కమల్ల ఆడదాను ఓ దేవుడా అయ్య రామ 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 హరియ రామ 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 ఆ కార్తీక రాజునమ్మ రాజునమ్మ రాజు కూడా బయలు వెళ్ళినాడు రాజు కూడా బయలు వెళ్ళినాడే కార్తీక రాజురా అమ్మలారా మంత్రులారా ఆహా ఎల్లమ్మ కట్టింది పద్ధతిరా మంత్రులారా తీసుకున్నారా మీరు అన్ని బందోబస్తు అన్ని ఏమేం తీసుకున్నావురా అవురా 2 బొంగులు 16 బద్దలు ఎవరికిరా ఎగరానికి పోయి కింద పడి వస్తే వేసుకురానికి పాడగట్టి ఒరే మంత్రులారా నా ఉప్పు తింటారు నా తొక్కు తింటారు ఇలా నా బట్ట కడతారు రా కొడక ఇలా నేను వచ్చినాక నన్ను పాడమోసం అంటారా మంత్రులు ఇప్పుడన్నా మాటారా మళ్ళా కూడా వలకవురా మంత్రులు మళ్ళా కూడా వలకరురా ఇప్పుడన్న మాట
రాజవర్యా ఏమ వరుచుకుంటావు ఏమ గుద్దుకుంటావు ఏమ వరుచుకుంటావు ఏమ గుద్దుకుంటావు రాజవర్యా అది కాదయ్యా ఆలయ 2 గుంతలు మన 2 గుంతలు ఎన్ని అవుతున్నాయి 4 గుంతలు ఆలయ 16 బద్దలు మన 16 బద్దలు ఎన్ని అవుతున్నాయి 36 అటువంటి 36 పంటలు అవుతున్నాయి అంటున్నావు పర్వాలేదు ఓరి మంత్రులారా ముత్యాల పందిరి అవుతుందంటారా వింటారు మంత్రి ఆలయ 16 బద్దలు మన 16 బద్దలు 32 అవుతున్నాయి ఆలయ 2 గుంతలు మన 2 గుంతలు అటువంటి ముత్యాల పందిరి అవుతుంది అంటున్నావా ఇంకేం తీసుకున్నారా కాదురా ఏమంటివి బొంగుల పండి అంటే అదంటివి మురమురాలా ఎందుకురా పాడైపోయి నేను పోతే సలనికి కాదురా పసివిలో లేడు చుట్టే ఓహో నా పూజ భంగం కాదు నా లగ్గము భంగం కాదు ఇలా ఎల్లమ్మ పద్ధతి నేనే నెక్కుతానంటావు పప్పు పొలాలను తీయాలి పిల్లలకు పెట్టాలి ఏడుపు అటువంటి ఏడుపు చెడుపు అవుతుంది అయ్యా శుభమాని చెప్పి కళ్యాణం అవుతుండే పసిపిల్లలు ఏడవద్దురా తండ్రి పసిపిల్లలు ఏడిసినట్టుకుంటే నీ లగ్గానికి అటువంటి మదమైన ముడి లగ్గం అయిపోతుంది అయ్యా నువ్వు లగ్గం ఆడబోవు లగ్గం ఎచ్చబోవు సంసారం చెయ్యబోవు అందుకనే మురమురాలు తీసుకొని పసిపిల్లలకి పడితే ఏడుపు పని చేస్తారంటావు ఎవరి చిల్లర పైసలు తీసుకున్నారా చిల్లర పైసలు ఎందుకు అంటాడు ఏమంట చెబుతున్నారు అయ్యయ్యా వరి మంత్రులారా చిల్లర పైసలు ఎందుకంటే అయ్యయ్య రాజవరి నువ్వు పద్దవతి నెక్కుతుంటావు అటువంటి పిల్లలు ఏడుసమంటే 1 రూపాయి తెచ్చి పిల్ల చేతులు పెడితే ముసి ముసి నవ్వుకుంటా కోమటను దుకాణం పోతుంది మంత్రి తనకు నచ్చిన పండు కాయను ఏదో కొనుక్కొని తింటుంది నీకు పూజభంగం కాదు నానా ఓ అయ్యో ఆ మాట చెప్పినప్పుడు వాడికి వెళ్ళి పర్వాలేదు అనుకున్న సూదిదారం మళ్ళీ సూదారం ఎందుకురా అంటే చెబుతుంటే రాజవర్య 7 వదనాల కదా అదో సామంటది కాదు 7 వదనాలు అంటే సామంటమైన విషయమా 7 వదనాల గద స్తంభం మనకు ఆకాశానికి అంత గదం ఉన్నది ఆ స్తంభం ఎక్కువ ఇప్పటి ఏమో మొత్తం టైట్ పాయింట్లు జీన్స్ పాయింట్లు ఆ పాయింట్లు ఈ పాయింట్లు టైట్ పైటింగ్ కొట్టించుకుంటున్నారు రయ్యరయ్య పోవచ్చు స్తంభం ఎక్కొచ్చు ఆ పాయింట్ ఇసుకొచ్చునా వెనకకాయ కుట్లు వేస్తామయ్యో మంత్రి నీ తెలుగుకి మెచ్చిన నీ బుద్ధికి మెచ్చిన నీ జ్ఞానానికి మెచ్చినరా పర్వాలేదు అనుకోని ఎటువంటి మాతమైన ఆదేవి 5 కిలోల బియ్యం ఆదేవి దండ వల్లడు భూదేవి దండ వల్లడు ఎక్కడివి నా దగ్గరనే ఉన్నాయి అవి ఆ దేవదేవైనా అద్దానబడి లోపల అమ్మవారికి ఈ ప్రకారంగా చెప్పినప్పుడు అయ్యయ్యో నాదో నానా కృతావే కూడా అమ్మ ఓ లింగాల దేవి నీకు దండమంటే చెప్పినాడు ఆ దేవి దండం అన్నాడు భూదేవి దండం అన్నాడు సూరత 33 కోట్ల దేవాని దేవతలారా మీకు దండం అన్నాడు హర హర మా దేవా హర హర మా దేవో చక్కని కార్తీకుడే ఒకటి 2 వదనాలు అయ్యా దేవుడి యువతంగో 2 3 రా 2 3 రో 5 వదనాలు దేవుడి యువతంగా విష్ణుదేవుడు ఇక కండా చూసేనా హరరమాదేవో హరరమాదేవా విష్ణుదేవునే
రంగా ఆ పండ్లు తెచ్చి దేవి ఎల్లమ్మ కిలకిల నవ్వులు తల్లి నవ్వేనా కిలకిల నవ్వులు తల్లి నవ్వేనా అమ్మవారు దేవి ఎల్లమ్మ పాపగారి నిత్య దుర్మాదాంత పాపగారి నిత్య దుర్మాదాంత పాపగారి వాడవని ఊరా వింటా ఊరా కార్తీక రాజురా అమ్మవారు దేవి ఎల్లమ్మ దేవి 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 గాడి విల్ల రేణుగా ఎల్లమ్మ రేణుగా అడ్డపట్ట కట్టిన ఆడదాను ఉన్న సొరలేని సైతాను కులం ఉన్నదే మొండియలేని మండి కులం ఉన్నది మూర్తపానం ఎత్తిపట్టు గుట్టలు కులగిరులు గులగొట్ట సత్త నీ వద్దలేదు అడ్డపట్ట కట్టిన అడవిల్ల వల్ల చేతగాలు పట్టిన లంకడి కులం ఉన్నదే బాబా ఇలా లక్కమ్మ కట్టన కానీ నాగవెల్లి కానీ నాగవెల్లిని కానీ పదార పండుగలని పదార పండుగలని కానీ పందిరికొమ్మ మల్లయ్య నీయను పందిరికొమ్మ మల్లేసిన గాని పెయ్యి పద్పురాలని వెనకాల బారాని అరణియన బావా ఒక కంచాలని నేను ఒక మంచ మీద వన్ననియనే అమ్మా చెట్టుకు మాటలు మాట్లాడిండు చెట్టు కాడు పెట్టిండు వాడికెళ్ళి కార్తీక రాజు తన వెళ్ళిపోతా ఉన్నాడమ్మా రామరామ వెళ్ళిపోతా ఉన్నాడమ్మా రామరామ కార్తీక రాజునమ్మ రామరామ ఎవడు వాత ఉన్నాడమ్మా రామరామ అతన పడినా రామరామ కార్తీక రాజురా ఓ దేవుడు కార్తీకుడు పోత ఉండు అమ్మలారా కార్తీకుడు పోత ఉండు ఓ దేవుడా దాన పడివిలోనా అడివిలోనా కార్తీక రాజు కూడా పోతున్నా రాజు రాజు ఆ కార్తీక రాజు ఎలా వెళ్ళిపోతా ఉన్నాడు కార్తీక రాజు వెళ్ళిపోతాం నాలుగు చూటాలు కూడా పోసుకోలేరు అయ్యో రేణుక ఎల్లమ్మ ఆ ప్రకారంగా అటువంటి కార్తీక రాజు వస్తాడు సంతలు పట్టాడు మంతలు పట్టాడు కంచుకుప్పల కూడా వెళ్ళిపోయిండు ఆయిల ఎల్లమ్మకు గుండెలకు వీలుమానే ఓ దేవుడు గుండెలకు వీలుమానే అమ్మలారు ఎదదల్ల మండముంది రామరామే ఎదదల్ల మండముంది ఓ దేవుడు నాయనర దంగమయ్యా దూదంగమయ్యో నాయనర దంగమా నాయనో ఎవరికేమి పాపం వల్ల నేను చేసినారా రాత మీద మన్నమయ్యా ఓ దేవుడు ఆయన రాత మీద మన్నమయ్యా భగవంతుడా పుటంగపురుడు కూడా నాకు లేదు పుటంగపురుడు కూడా నాకు లేదు నాలుగొద్దులు నాకు వెళ్ళి నాకు లేదారా తిరిగంగ పెళ్లి కూడా నాకు లేదయ్యో తిరిగంగ పెళ్లి కూడా కాకపాయే నేను ఎవరికేమి పాపం వల్ల చేసి పుట్టినా నాయన దంగమా తూదంగమో ఆడజనమమ్మ మీద మన్నవయ్యో పుట్టరాదు పుట్టరాదు ఆడజనమా
యా లోకముల ఆడదనమా పుట్టరాదే నారాధ పాడుగాను ఓ దేవుడు ముఖముద్దుకున్న వారికి ఓ దేవుడు రాధ సింగారం వల్ల ఉండదండ నన్నగర నా తల్లి రావే పర్వతమ్మో ఏ పూజ చేసి నువ్వు ననగంటివే అమ్మా ఏ నోమి నువ్వు ననగంటివో అందరోల పుట్టలేదా లోకముల నేను కొందరోల పెరగలేదా ఓ దేవుడు కొందరోల పెరగలేదా నాయనా నన్నగర నా తల్లి రావే పర్వతమ్మో కనక కొట్టురాలు వల్ల కాకపోతివి కనకొట్టురాలు వల్ల కనికొట్టురాలు అయితీవి తల్లి అడవిల్లో ఇక పోతున్నది ఎల్లమ్మ దేవి పడుకోన్న పోజ బాబా భోగంబు బాబా ఆనాడే మంటిగల్లా గుయ్యలేదే ఇక వాయిగోన్న మంగళమ్మ మంగళమ్మ ఆనాడే పోయి కల్లా పోతలేదు ఆనాడే పోయి కల్లా పోతలేదే నారాధ పాడుగాను నారాయణ పుట్టరాదు నా వంటి జనమా నా వంటి పుడక కూడా పుట్టరాదు 10 ఏళ్ళకున్నరా నారాయణ పదుకుమదానిరా దంగమయ్యా నేను కొన్నేళ్ళకున్నరా నారాయణ రా భగవంతుడా అయ్యా రారాల దంగమయ్యా దువదంగమా చూడని గుళ్ళ మన్నవయ్యా నానా ఇడమ బాధకుళ్ళరా నానాయనా ఎడగాలు నీరా భగవంతుడా గుడి బాధకుళ్ళు గుర్రాలు దక్కని భగవంతుడా యా గుర్రాలు దక్కని రా నారాయణ ఆయన రథంగమా దుమదంగమయ్యా ఇల్లు నడవనా గన్నలు ముద్దాడరా నడవ దొంగలు నిన్ను గట్ట కొడక రథంగమయ్యా దుమదంగమయ్యా అందరు పూల పూజ కడతారా దంగమయ్యో నా పిడికాల డెంపు కూడా పెడిచినానా అందరూ పాలాభిషేకం వల్ల నీకు చేసితే నీలాభిషేకం వల్ల నేను చేసినానా అందరూ పంచపక్ష పరమల్లము నీకు పెడతారా నేనేమి పెట్టినారా దంగమయ్యో ఇక అందరికి పోగా రాత రాసితే లోకంలో నాకు ఒక్క రాతలాయే తండ్రి ఇక నాదేమి రాతలాయే భగవంతుడు అమ్మవారి తల్లి ఉలపయ్య కొట్టినది ఆ దేవత గొడగొడు సోకమమ్మో ఆడపిల్ల ఎల్లమ్మ
మల్లమ్మో నాయన దంగమయ్యల పాలల పాలనై పుట్టకపోతే ఇలా నీళ్ళ నేనై పుట్టకపోతే నీ గుళ్ళు గోపురాలక నీ పూజలు సేవలు ఏ తిరదంటూ దంగమయ్యో అక్కకు అటువంటి ఫోటో తెచ్చి ఒకటి అటువంటి మతమైన అటువంటి ఇలా అద్దాన పడి లోపల దేవదేవి